విద్యుత్కి అంటే విద్యుత్ వాడకం అన్నటువంటి దాన్ని రైల్వేల్లోకి తీసుకురావడం అన్నటువంటి అతి పెద్దదైనటువంటి వ్యవహారం. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు బొగ్గు ఆధారిత ఇంజన్లతో నడిచినటువంటి రైల్వేస్ తర్వాత ఎలక్ట్రిసిటీ వైపు వచ్చింది. కాకపోతే కొన్ని లైన్స్కి పరిమితమైంది. ఎలక్ట్రిసిటీ వైపుకి వస్తే ఖర్చు తగ్గుతుంది, కాలుష్యం తగ్గుతుంది. ఎందుకంటే రోజు 1 కోటి మందిని చేరవేసేటటువంటి రైళ్లు నిత్యం బొగ్గుతో వాడుతూ ఉండటం వల్ల అది కాస్త సమస్య వచ్చింది. తర్వాత స్టీమ్ ఇంజన్లు ఇట్లాంటివన్నీ కూడా మారుస్తూ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వైపుకి తీసుకెళ్తున్నారు. ఎలక్ట్రిసిటీ వాడకం కోసం అంటే ఎలక్ట్రిసిటీ భారీ ఖర్చు కాబట్టి దానికి సంబంధించి భారాలు పడకుండా ఇప్పుడు సోలార్ని అనుసంధానించి చేసుకొస్తున్నారు. ఒకవైపు సోలార్ని ఎక్కడికక్కడ రైల్వే ప్లేసెస్లో ఉత్పత్తి చేసి అది వాడుకునేటట్టు. అదే సందర్భంలో భారతదేశం ఇప్పుడు టోటల్గా ప్రపంచవ్యాప్తంగా రైల్వేస్ ఎలక్ట్రిఫికేషన్ 47% జరిగితే ఒక్క భారతదేశంలోనే 90% జరిగింది. 1 కాదు 2 కాదు 90% జరిగింది అన్నటువంటిది తాజా లెక్కలు చెప్తున్నాయి. 47% వరల్డ్ అయితే మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఈ స్థాయిలో జరిగింది అన్నటువంటిది 90% జరిగింది అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం.